ఎవరిని అరెస్ట్ చేయాలి ఇప్పుడు? ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన టీటీడీ చైర్మన్నా, లేకపోతే అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన హోంమంత్రినా, లేకపోతే సనాతన ధర్మ రక్షకున్నా? ఎవరిని అరెస్ట్ చేయాలి ఇప్పుడు? అంతమంది ప్రాణాలు పోయినాయి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 6 మంది. తెలుదా వైకుంఠ ఏకాదశి రోజు భక్తుల తాకిడి ఎక్కువ ఉంటుందని తెలుదా? ఆ మాత్రం తెలియకపోయానా? ఈ కులం చూసి, లేకపోతే ఇదేంది మతం చూసి ఆ వర్గానికి సపోర్ట్ చేసే వాళ్ళందరూ తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఇక్కడ మనుషుల్ని చూసి సపోర్ట్ చేయండి, మనుషుల పని విధానం చూసి సపోర్ట్ చేయండి. కులాన్ని చూసి సపోర్ట్ చేయడము, వాళ్ళు ఏం చెప్పినా కరెక్ట్ అని ఊగిపోవడం. మీరన్నా ఆలోచించండి ఒకసారి. గమనిస్తున్నారా రాష్ట్రంలో గత 7 నెలలుగా ఏమేమి జరుగుతున్నాయో? ఎవడు ఏం చేయాల్సిన అవసరం లే. కర్మ, కాలం సమాధానం చెప్తుంది. అన్నింటికీ కాలమే సమాధానం చెప్తుంది. ఎవరు బాధ్యులు దానికి ఇప్పుడు? అక్కడ దాన్ని ఏమంటారు, ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్లకి, సినిమా వాళ్ళ ఫంక్షన్లకి అయితే స్వయంగా మినిస్టర్లు పోతారు చెక్ చేయడానికి అక్కడ అవసరాలని. తర్వాత గవర్నమెంట్ అఫీషియల్స్ పోతారు. కానీ అక్కడ మాత్రం ఎవరు అవసరం లేకపోయినా వైకుంఠ ఏకాదశి రోజు ఎక్కువ తాకిడి ఉంటుంది, అందరికీ తెలిసిందే. ఆ మాత్రం మినిమం కామన్ సెన్స్ మళ్ళీ అధికారుల మీద అరిస్తే ఎట్లా? పొలిటికల్ గవర్నెన్స్ అని మీరే అంటారు. గవర్నెన్స్లో పొలిటికల్ పార్టీస్ ఇన్వాల్వ్ అయినప్పుడు అఫీషియల్స్ ఏం చేస్తారు? మీరే కదా చెప్పినారు పొలిటికల్ గవర్నెన్స్ అంటే మా వాళ్ళు ఏం చెప్తే చేయండి అని చెప్పి. అయితే మీ వాళ్ళం కదా సస్పెండ్ చేయాల్సింది. అంటే వాళ్ళకి అధికారులు కాబట్టి, వాళ్ళకి ఉద్యోగాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు సస్పెండ్ చేస్తారు. వీళ్ళని ఏం చేసేయలేదా? మీరు ఎస్పీనో లోకల్ ఉన్న కానిస్టేబుల్ని సస్పెండ్ చేసే ఏమొస్తుంది? అక్కడ కనీసం ప్రోటోకాల్ ప్రకారం అందరినీ స్లాట్ వైజ్ పంపించాలా, లేకపోతే డిఫరెంట్ కంపార్ట్మెంట్స్లో పెట్టాలా, అందరినీ ఒకే దగ్గర గుంపులాగా పెట్టకూడదు అని మినిమం కామన్ సెన్స్ లేకుండా అరేంజ్మెంట్స్ చేయించిన చైర్మన్ అనాలా. ఒక ఛానల్ నడుపుకునే వాళ్ళని తీసుకొచ్చి ఒక దేవస్థానానికి చైర్మన్గా పెడితే ఇట్లే ఉంటుంది పరిస్థితి. ఆయనకి ఏం తెలుసాని అక్కడ? ఏం తెలుసని ఆయనకి అసలు? కొంచెమన్నా మినిమం కామన్ సెన్స్ ఉండి పని చేయాలి. ఇదే కొత్త ఏం కాదులేండి. మనోళ్ళు వస్తే మనోళ్ళ గవర్నమెంట్కి రక్తదాహమో ఏమో మనకు తెలియదు, కానీ ముందు నుంచి అంతే. అప్పుడెప్పుడో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు రైతుల మీద ఈ కరెంటు బిల్లులు అవి ఇవి పెంచినారని చెప్పి అందరూ ధర్నాలు చేసి వాళ్ళ మీద కాల్పులు జరిపి వాళ్ళని చంపిరి. తర్వాత 2014లో మనోడు షూటింగ్ పిచ్చితో 30 మందిని చంపారు పుష్కరాల్లో. ఇప్పుడు వచ్చినాడు ఆడ వరదల్లో అక్కడ కొంత పోతున్నారు. అది సరిపోకన్నట్టు వీళ్ళు దాడులు చేసుకుందని చంపుతున్నారు. అది సరిపోదన్నట్టు ఇట్లాంటి కొన్ని ప్రకృతి వైపరీత్యాలు అయితే కొన్ని చోట్ల ఇట్లాంటివి చేసిండేది యాడికి పోదు. అదేదో అంటారే కర్మ ఈజ్ ఏ బూమరాంగ్ అని చెప్పి. ఒకప్పుడు అదే జగన్ తిరుపతికి పోతానంటే ఎన్ని పంచాయతీలు చేసినారు తెలుసా? ఇప్పుడు ఎవరైనా ఆపినా ఏమన్నా ఆగినా లేదు కదా. ఏదైనా సరే ప్రజలు కూడా నేను విన్నవించేది ఒకటే, కులాన్ని చూసో మతాన్ని చూసో లేకపోతే దాన్ని ఏమంటారు ఈ సోషల్ మీడియా హైప్ని చూసో ఒకరిని సపోర్ట్ చేయడం కాదు. ఎవడు కరెక్ట్గా ఉన్నాడు, ఎవడి పాలనలో ప్రజలు సురక్షితంగా ఉన్నారు, అది మెయిన్. కరోనా టైంలో ఇండియాలో టాప్ 1 స్టేట్ మేనేజ్మెంట్లో ప్రాణాలు తీసే వ్యాధి ఉన్నప్పుడు కూడా ఎందరో ప్రాణాలని కాపాడుకున్న జగన్ ఎక్కడ? ఎటువంటి సమస్య లేకపోయినా చిన్న చిన్న కారణాలు చేతులార మనుషులు చంపుతా అంటే ఈయన ఎక్కడ? మీరే ఆలోచించుకోండి. ఏమన్నంటే అన్యాము అంటారు, అనకపోతే మాత్రం మీరు తెలుసుకోరు. చెప్పకుండా తెలుసుకుంటారంటే అది ఇలా ఎన్నిసార్లు చెప్పినా కొంచెం కూడా మారరు అసలు. ఈ పథకాల గురించి కూడా మాట్లాడుకుంటే ఇత్తానని చెప్పి అన్నీ అటకెక్కించినాడు. ఈయన గారైతే అదే తిరుపతిలో, ఈయన డిప్యూటీ ముఖ్యమంత్రి గారైతే అదే తిరుపతిలో స్టేజ్ పెట్టి ఊగిపోయినాడు పూనకం వచ్చినట్లు. నేను సనాతన ధర్మ రక్షకుణ్ణి, సనాతన హిందువు అనేది. ఏదయ్యా మళ్ళీ ఎవరిని అరెస్ట్ చేపిస్తావు ఇప్పుడు? ఈ సంఘటనకి ఎవరిని బాధ్యుల్ని చేస్తావు ఇప్పుడు? ఆ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన మినిస్టర్, హోమ్ మినిస్టర్నా, లేకపోతే ఆ టీటీడీ చైర్మన్నా, లేకపోతే సనాతన ధర్మ రక్షకుడే నువ్వు బాధ్యత వహిస్తావా, లేకపోతే మీ ముఖ్యమంత్రి బాధ్యత వహిస్తాడా? దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు చెప్పాలి. పండగ పుట్ట వాళ్ళ కుటుంబంలో ఎంత విషాదం మిగిల్చినారు మీరు బికాజ్ ఆఫ్ ఇంప్రాపర్ మేనేజ్మెంట్. ఒక చేతకాని వానికి చైర్మన్ పదవి ఇచ్చి ఇంత దారుణంగా ఏదో జరిగిపోయింది అనుకోవచ్చు. ఇప్పటిదాకా ఎప్పుడు ఇట్లా జరగలే, గతంలో ఎప్పుడు ఇట్లా జరగలే. ఏనాడైనా జరిగిందా? ఇంతకుముందు వైకుంఠ ఏకాదశిలో వచ్చినాయి, ఏనాడైనా జరిగిందా ఇట్లా? యాపది ఇట్లా జరగలే. మేనేజ్మెంట్ తెలియని వానికి, కనీసం ఆ టెంపుల్ మీద పూర్తిగా అవగాహన లేని వాడిని తీసుకుపోయి కూర్చోబెట్టినారు.
పోనీ అధికారులు ఏమన్నా చెప్తే వినే పరిస్థితిలో ఉన్నారా మీరంటే అది కూడా పొలిటికల్ గవర్నెన్స్ అని కొత్త తీసుకొచ్చినారు. ఎక్కడపై మీ డ్రోన్ టెక్నాలజీ, ఎక్కడపై మీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎక్కడపై మీ విజనరీ, ఎక్కడ పోయింది? ప్రజలు కనీసం ఇప్పటికైనా కళ్ళు తెరిచి చూడండి, మనం ఎవరిని సెలెక్ట్ చేసుకున్నామో. ఇప్పటికైనా సరే నేను మళ్ళీ చెప్తాను, కులం చూసి మతం చూసి ఒకరిని సపోర్ట్ చేసి వాడు ఏం చేసినా కరెక్ట్ అని మాత్రం సంకలు గుద్దద్దండి. మళ్ళీ చెప్తాను, చేస్తే చేశాడని చెప్పండి, చేయలేదంటే చేయలేదని చెప్పండి, పాలన సరిగ్గుందంటే సరిగ్గుందని చెప్పండి, లేదంటే లేదని చెప్పండి. ఇలాంటి వాళ్ళు సపోర్ట్ చేయబట్టే వాళ్ళు ఏం చేసినా జనాలు వింటారులే, చేసేసి ఏం చెప్పినా ప్రజలు వింటారులే అని చెప్పి ఇష్టానుసారం చేస్తున్నారు. ఒకసారి బయట వాళ్ళం కాదు, మీ వాళ్ళని మీరే ప్రశ్నించండి, ఎందుకు ఇట్లా చేస్తున్నారు, ఏంటి రూలింగ్ అని చెప్పి. కనీసం మీరు ప్రశ్నిస్తేనే బుద్ధి వస్తుందేమో.